ప్రస్తుతం భారత్ చుట్టూ ఉన్న దేశాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏ దేశాలైతే భారత్ని తూలనాడాయో, ఏ దేశాలైతే మనపై కుట్రలు కుతంత్రాలు చేశాయో, ఆ చైనా అండ చూసుకొని రెచ్చిపోయాయో ఇప్పుడు అవి నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇందుకు మరో ఉదాహరణే నేపాల్. నేపాల్ ప్రధాని ఓలీ భారత్పై ఎంత విషం కక్కాడు. కరోనా కాలంలో చైనా కన్నా ఇండియా వైరస్ డేంజర్ అంటూ అవమానించారు. అంతెందుకు రాముడి జన్మభూమి నేపాలే అంటూ విర్రవీగారు. కేపీ శర్మ ఓలీ తెల్లారి లేస్తే భారత్పై ద్వేషంతోనే బతికాడు. కానీ ఇప్పుడు బతుకు జీవుడా అంటూ పారిపోతున్నాడు. ఒక్క నేపాలే కాదు, చైనా పన్నిన వలలో మన పొరుగు దేశాలన్నీ మనపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో విషంగక్కాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన దేశం పాకిస్తాన్. ఇప్పుడు ఒక్కసారి ఏ దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. కనుక వీడియో వాళ్ళలో చాలా క్లియర్గా చూద్దాం. ముందుగా పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ పాపులేషన్, పాకిస్తాన్ జనాభా వచ్చేసి 240 మిలియన్లు ఉంది. ఈ సంక్షోభం అక్కడ కూడా ఉంది. మరి దానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తరచూ పడిపోవడం, అలాగే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తిరుగుబాటుతో సంక్షోభం మొదలైన సంక్షోభం, తీవ్ర రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఇక బెలూచిస్తాన్ తిరుగుబాటు, టెర్రర్ గ్రూపులతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. అలాగే అమెరికా, చైనా ఆర్థిక సైనిక సాయంతో నెట్టుకొస్తోంది అక్కడి ప్రభుత్వం. రైట్, మరి ఇండియాకున్న వర్రీ ఏంటి ఒకసారి చూద్దాం. పహల్గామ్ దాడులతో ఉగ్రవాద కార్యకలాపాలని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. అదేవిధంగా బెయిలౌట్స్ కోసం పూర్తిగా చైనాపై ఆధారపడుతుంది. సిపెక్ లాంటి ప్రాజెక్టులతో భారత్ని ఇరుకున పడేసేలా చేస్తోంది. ఇది పాకిస్తాన్తో ఇండియాకు వచ్చిన బాధలు. రైట్, ఒకసారి ఇక బంగ్లాదేశ్ చూద్దాం. బంగ్లాదేశ్ జనాభా 170 మిలియన్లు. మరి అక్కడ సంక్షోభం ఉంది. ఆ సంక్షోభానికి గల కారణాలు కూడా చూద్దాం. నెంబర్ 1, షేక్ హసీనా భారత్కి అనుకూలంగా ఉండడం. 2, యాంటీ ఇండియా యాక్టివిటీ గ్రూప్లను అణగదొక్కడం. 3, స్టూడెంట్స్ జాబ్ కోటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ తిరుగుబాటు మొదలైంది. ఇక 4, విద్యార్థుల తిరుగుబాటు కాస్త మత ఘర్షణలుగా మారాయి. దీంతో పరిస్థితి మొత్తం చేయి దాటింది. ఇక 5, చివరికి షేక్ హసీనా దేశం నుంచి విడిచి పారిపోయారు. అలాగే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితి ఇంకా అక్కడ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇక బంగ్లాదేశ్తో ఇండియాకు వచ్చిన బాధ, ఇండియా వర్రీ ఏంటి? భారత్తో సుదీర్ఘమైన సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్. విద్యుత్ ప్రాజెక్టుల వంటి ద్వైపాక్షిక సహకార ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది సంక్షోభం వల్ల. ఇప్పుడు ఇదే అదనుగా బంగ్లాదేశ్లోకి చైనా కూడా చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. రైట్, ఇక ఒకసారి శ్రీలంకపై ఫోకస్ చేద్దాం. శ్రీలంకలో సంక్షోభం ఎందుకు, ఎలా ఉంది? శ్రీలంక పాపులేషన్ ఫస్ట్ చూస్తే అక్కడ 22 మిలియన్ల జనాభా ఉంది. ఇక్కడ సంక్షోభానికి గల కారణాలు చూస్తున్నాం. కోవిడ్తో పతనమైపోయింది జీడిపి. 2022లో ఆర్థిక మాంద్యం, ఇంధన ఆహార కొరతలు అండ్ గొటబయ రాజపక్స పాలనపై తిరుగుబాటు అక్కడ చెలరేగింది. ఇక దేశం నుంచి పారిపోయింది రాజపక్స కుటుంబం. ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది శ్రీలంక. ఇక శ్రీలంక మెయిన్ పర్యాటక రంగం మీద ఆధారపడి బతుకుతుంటుంది. ఆ పర్యాటక రంగమే తీవ్రంగా దెబ్బతింది. అంటే ఇక శ్రీలంకతో ఇండియా వర్రీ ఏంటో చూద్దాం. శ్రీలంకను పూర్తిగా చైనా కంట్రోల్లోకి వెళ్ళింది. భారత్ ప్రభావాన్ని తగ్గించేలా రాజకీయ శక్తులను ఎగదేసేందుకు శత్రు దేశాలు పన్నాగాలు పన్నుతున్నాయి. ఇది వర్రీ. రైట్, ఇక ఒకసారి మయన్మార్ చూద్దాం. మయన్మార్ పాపులేషన్ వచ్చేసి 54 మిలియన్లు మయన్మార్ జనాభా. ఇక మరి మయన్మార్ సంక్షోభానికి గల కారణాలు చూస్తే భారత్ చుట్టుపక్కల దేశాల్లో అత్యంత కల్లోలిత దేశం ఈ మయన్మారే. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి దేశంలో అంతర్యుద్ధం నడుస్తోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలోకి కీలక ప్రాంతాలు వెళ్ళిపోయాయి. ఇక నెమ్మదిగా పట్టుకోల్పోతున్నారు అక్కడి సైనికులు. ఇవి సంక్షోభానికి గల కారణాలు. మరి ఇండియా వర్రీ ఏంటి మయన్మార్తో? మయన్మార్ అంతర్యుద్ధం ఈశాన్య భారత అభివృద్ధి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇది చాలా పెద్ద బాధ అని చెప్పొచ్చు. అండ్ ఇండియాస్ కలడాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుకి అంతరాయం కలుగుతోంది. అలాగే 50,000 మంది మయన్మార్ వాసులు మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోకి చొరబట్టం. అలాగే మళ్ళీ నార్త్ ఈస్టర్న్ మిలిటెంట్ గ్రూపులు పేట్రెగిపోవడం. ఇవి బాధలు. అయితే ఒకసారి నేపాల్పై ఫోకస్ చేద్దాం. నేపాల్లో పాపులేషన్ 31 మిలియన్లు ఉంది. మరి నేపాల్లో ఉన్నట్టుండి సడన్గా ఇప్పుడు ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఆ కారణాలు కూడా మనం చూద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధంతో మొదలైంది సంక్షోభం. హింసాత్మకంగా మారింది నిరసన. 20 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ మృతుల సంఖ్య పెరుగుతోంది కూడా. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గింది, కానీ నిరసనలు మాత్రం ఆగట్లేదు. అవినీతి, బంధుప్రీతిని జెన్జెడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక కేపీ శర్మ ఓలీ చైనాకి అనుకూలంగా 2018 నుంచి 20 దాకా సరిహద్దు వివాదాల్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఈ సంక్షోభం కారణంగా ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేసేశారు. సో ఇప్పుడు నేపాల్తో ఇండియాకున్న వర్రీ ఏంటి? నేపాల్ సంక్షోభాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే భారత వ్యతిరేక శక్తులు బలపడే అవకాశం ఉంది. ఇదే టైంలో నేపాల్లో అగ్రశ్రేణి విదేశీ పెట్టుబడిదారుగా భారత్ని అధిగమించింది చైనా. నేపాల్లో తరచూ ఈ ప్రధానుల మార్పు భారత సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది.
రైట్, ఇక ఈ దేశాల సంగతి పక్కన పెడితే ఒకసారి భూటాన్పై ఫోకస్ చేద్దాం. భూటాన్ అక్కడ జనాభా 8 లక్షలుగా ఉంది. అక్కడ కూడా సంక్షోభం ఉంది. ఆ సంక్షోభానికి గల కారణాలు మనం చూస్తున్నాం. నిరర్థక రుణాలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇక యువ జనాభా పెద్ద ఎత్తున వలసిపోతున్నది దేశం నుంచి. అందుకే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి చూపిస్తోంది. సో మరి భూటాన్ వల్ల ఇండియాకున్న వర్రీ ఏంటి అది చూద్దాం. భూటాన్పై ఆధిపత్యం కోసం చైనా కుట్రలు చేస్తోంది. డోక్లాం పీఠభూమి భారతదేశానికి కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. దీనిపై చైనా కన్నేసింది. అలాగే ఇక 2017లో డోక్లాం ట్రై జంక్షన్లో చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. అలాగే 2020 నుంచి తూర్పు లదాఖ్లో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోయాయి కూడా. ఇవి ఈ దేశాల వల్ల మనకు వచ్చిన వర్రీస్.